गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 17వ తేదీ సోమవారం। ఈరోజు పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమి సోమవారం ఉదయం 8:09 వరకు ఉంది। అశ్విని నక్షత్రం రాత్రి 8:25 వరకు ఉంది। వర్జ్యం సాయంత్రం 4:35 నుంచి 6:07 వరకు ఉంది। అమృత గడియలు పగలు 1:32 నుంచి 3:02 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్కి ఉదయం 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:34 ఈ రోజున ఏదైనా శుభ కార్యానికి శ్రీకారం చుట్టాలనుకునే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు అలాగే మరి సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది। ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం సిజేరియన్ ఆపరేషన్లకి పగలు కన్యాలగ్నం చాలా బాగుంది అని। మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయాలి, అమావాస్య ముందు వస్తుంది, ఇలాంటి కొన్ని సందిగ్ధావస్థలు ఉంటూ ఉంటాయి। మన శనివారం నాడు శుక్రవారం నాడు ఫలితాల్లో చెప్పుకున్నాం కదా। పనికొచ్చే నక్షత్రాలు పనికిరాని నక్షత్రాలు వీటి యొక్క క్లాసిఫికేషన్ తెలుసుకునే ముందు ముహూర్తాలకు వెళ్ళాలి। పంచాంగంలో తారాబలం కుదిరిందని ఏ ముహూర్తానికి పడితే ఆ ముహూర్తానికి ముందుకు వెళ్ళకూడదు। చంద్రబలం ప్రధానం అని చెప్పుకున్నాం కదా। మరి ఇందులో భాగంగా మరి ముహూర్తం చూసేటప్పుడు ఏమండి ఆషాఢ మాసం దక్షిణాయనం ఇవన్నీ వచ్చినాయి, మరి ఇట్లాంటి సందర్భంలో మేము ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కొన్ని అనుమానాలు ప్రారంభమవుతూ ఉంటాయి। వీటిల్లో భాగంగా అందరికీ కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ఏ కార్యక్రమం చేయకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే। ఏ కార్యక్రమాలు చేయొచ్చు ఏ కార్యక్రమాలు చేయకూడదు అనే మీద అందరికీ అనుమానాలు ఉంటూ ఉంటాయి। ఇక్కడ నుంచి ఈ ఆషాఢ మాసంలో రాబోయేటువంటి మొత్తం ఈ గ్రహచారంలో ఎటువంటి రోజు కూడా అనుకూలమైన రోజు లేదండి। కాబట్టి అమావాస్య 23 జూలై వెళ్ళేంత వరకు కూడా మీరు ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం లేదు। అన్ని పనులు కూడా వాయిదా వేసుకోవాల్సిందంటే శుభ సంబంధమైన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే వ్యవహారాలు లేదంటే కానీ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా। అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆషాఢ మాసం అలాగే భాద్రపద మాసం ఇట్లాంటి పట్టింపులు లేవని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు। కారణం ఏంటంటే అది సంకల్పం చేసేటువంటి కార్యక్రమాలకి మాత్రమే ఈ ఆషాఢ భాద్రపద పుష్యమాసాల యొక్క పట్టింపు, కానీ సంకల్పం లేని కార్యక్రమాలకి ఏముందయ్యా, ఒక ఆస్తి కొనుక్కుంటున్నామంటే వస్తువు కొనుక్కున్నట్టు లెక్క, కాబట్టి దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు। సరే ఎనీహౌ ఇప్పుడు మాత్రం ఈ వారం రోజుల్లో ఉంది కాబట్టి మనం వదిలేస్తాం। ఈ తర్వాత ఇంకా శ్రావణ మాసం ప్రారంభమవుతోంది। ఈ శ్రావణ మాసం ప్రారంభమవుతుంటే ఆడవాళ్ళ యొక్క మంగళగౌరి నోములు ఉంటూ ఉంటాయి। ఈ మంగళగౌరి నోములకి ఈసారి గ్రహణం వచ్చిందండి। దీంట్లో ఈ ఆడవాళ్ళ సంబంధించినటువంటి వ్రతాలు నోములు చెప్పే విషయంలో ధర్మశాస్త్రానికి చక్కగా పెద్ద పెద్ద పండితులైనా సరే ఉద్దండ పిండాలైనా సరే ఎవరు కూడా మరి దీని నిమిత్తంగా శాస్త్రాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరని చెప్పాలి। కారణం ఏంటంటే మరి ఈ శ్రావణ మాసంలో ఈ ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి నోము నోచుకోవాలి। మంగళగౌరి నోము నోచుకోవాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి। కొంతమందికి ఏ మంగళవారానికి ఆ మంగళవారాన్ని గౌరిని ప్రతిష్ఠ చేసుకుని అర్చన చేసుకునే విధానం, కొంతమందికి మొదటి మంగళవారం నాడు ప్రతిష్ఠ చేశాక చివరి మంగళవారం వరకు అడ్డబెట్టి తర్వాత ఉద్వాసన చెప్పేటువంటి విషయం। ఈ నేపథ్యంలో మధ్యలో గ్రహణం వచ్చింది కాబట్టి ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతం ఈ సంవత్సరం చేసుకోవచ్చా చేసుకోకూడదా దీనికి చెప్పాను సరే ఇందాక, ఎటువంటి ఉద్దండ పిండమైనటువంటి పండితులైనా సరే ధర్మశాస్త్రం చెప్పలేరండి। కారణం అంటే ఈ ఆడవాళ్ళ ధర్మశాస్త్రానికి వచ్చేసరికి ఆ నోములు ఆచరించినటువంటి పెద్దవాళ్ళు మాత్రమే ఇళ్లలో ఆడవాళ్ళే చెప్పాలి। అయితే ఇక్కడ ఏ వారానికి ఆ వారం గౌరిని ఎత్తేసేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ తేడా లేదు, కాబట్టి వాళ్ళు నోచుకోవచ్చు। ఎందుకంటే ఈసారి మంగళవారం నాడు గ్రహణం రాలేదు కాబట్టి। అయితే నిత్యంలో మరి ఈ నోవుకు సంబంధించి తేడా ఉన్నప్పుడు ఏం చేయాలి, నిత్యంలో కనుక గౌరిని ఎట్లా గట్టిపెట్టి శ్రావణ మంగళవారాలు నోవు చూసుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే కనుక దీక్ష కాబట్టి చేయాల్సిందే కాబట్టి గ్యాప్ రాకూడదు కాబట్టి
గౌరీ వ్రతం చేసుకోవచ్చు. సోమవారం నాడు గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ పునః ప్రతిష్ఠ చేసుకుని నోము పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి పెద్దవాళ్ళ యొక్క ఆచారం. ఇప్పుడు దాని మీద ప్రత్యేకమైన చర్చలు చేస్తున్నారు. గతంలో మరి ఇదే మంగళవారం నోములు శ్రావణ మాసంలో పౌర్ణములు గ్రహణాలు వచ్చిన రోజులు ఉన్నాయండి. ఆ సందర్భంలో ప్రాచీనులు అర్చించారు అనేది పెద్దవాళ్ళ ద్వారా వినికిడి. అందువల్ల ఈ ధర్మశాస్త్రాన్ని ప్రత్యక్షంగా టీవీల ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాం. నోవులకి ఎక్కడ అభ్యంతరం లేదు, నోవులు స్పష్టంగా చేసుకోవచ్చు, దీని మీద ఎటువంటి అనుమానం లేదు అనేది మా భావన. అందువల్ల ఇంకా అనుమానాలు కనుక ఉంటే కుటుంబంలో పెద్దలు ఎట్లా చెప్తే అట్లా ఆచరించుకోవడం అనేది అవసరం. ఇంకా ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహచార రీత్యా మరి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా అనుకూలంగా పూర్తవుతుంటుంది. ఏ పని కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మరి ఇవాళ రోజున ఈ చంద్రుడి యొక్క సంచారం జన్మంలో ఉంది కాబట్టి చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అనుకోకుండా ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యం వలన కొంచెం మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ ఇవన్నీ పొందుతూ ఉంటారు. కానీ అన్ని సమస్యలను దాటుకుంటూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు చెడు ఫలితాలు దూరం చేసుకుని మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త ఇస్తే అన్ని విధాలు కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు ఈ రోజున మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళు ఇవాళ రేపు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే వీళ్ళకి వాహనాలు నడిపే విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాహనాలు తరచుగా రిపేర్ పెట్టే అవకాశం ఉంది. ప్రయాణ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. పనిముట్ల వాడకంలో కొంచెం గాయాలయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. అలాగే చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మంచి జీవనం చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ చాలా చక్కగా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని విధాల లాభాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి, శుక్రుడు వ్యయంలో ఉన్నారని పేరు చెప్తే మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది. అందువలన ఇవాళ దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. కొత్త ప్రణాళికలు చేస్తారు, వాటిని అమలు చేస్తారు. కొత్త వ్యక్తులు కూడా మీకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. మీ కార్యక్రమాలు దిగ్విజయంగా నడవడానికి అందరూ కూడా తోడ్పాటుస్తూ ఉంటారు. అలాగే ఇవాళ మానసికంగా చాలా సౌఖ్యంగా ఉంటారు. ధనధాన్య లాభాలు చేకూరుతూ ఉంటాయి. కార్యలాభాలు పొందుతూ మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నాలు అమలు చేస్తుంటారు. కానీ అవరోధాలు, అడ్డంకులు అనేవి మాత్రం తరచుగా వస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అలాగే ఆనందంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా తేలిగ్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులను తొలగి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లేని ఏళ్ళ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాల్లో కలగజేసినా సరే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వెంబడించే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తున్నాం. తద్వారా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకు కూడా రవి, కుజ, బుధులు వ్యయంలో ఉన్న కారణంగా బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు విరమించాలి. ఎవరితోనూ కూడా ఎక్కువగా అతిగా చర్చలు సాగించవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఏడల మీరు
చాలా ఇబ్బందులు పొందే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా మీరు ఓర్పుగా చేసుకోవడానికి అలవాటు పడకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆనందంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఇరువురికి కూడా ఇవాళ జాగ్రత్తలతో నడవాల్సిన అవసరం బాగా ఉందండి. అంతా బాగున్నట్టు అనిపిస్తూనే ఈ కన్యారాశి వాళ్ళు ఇవాళ ఎక్కడో చోట కొంచెం చికాకులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. పూర్తి స్థాయి జాగ్రత్తలు కనుక పాటిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటు ధోరణితో కనుక ముందుకు వెళ్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో నడుపుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. మంచి జీవితం గడిపే అవకాశం ఉందండి. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈరోజున చాలా జాగ్రత్తగా, తెలివిగా, ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీకు గ్రహచారంలో వెళ్తున్న కొద్దీ కూడా కొంచెం అభివృద్ధిని సూచించేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. చాలా మటుకు మంచి ప్రయత్నాలు సాగే అవకాశం ఉంది. మీకు దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కరించుకోవడానికి ఇప్పుడు శ్రీకారం చుట్టండి. క్రమక్రమంగా ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్న అవన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశం ఉంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు తీసుకుంటాం. మంచి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఇవాళ చాలా అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి, కానీ తొలగించుకుంటూ ముందుకెళ్తారు. కానీ ఉత్సాహంగా ఉంటారు. నాకు భవిష్యత్తు బాగుంటుంది, నేను మంచి ఫలితాలు పొందుతాను, మంచి జీవనం సాగిస్తాను, ఉత్తమమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తాను, విజయాలు సాధిస్తాను, అలాగే నాకు కావాల్సినటువంటి కూడా సాధించుకోవాలనే ఒక ధీమా వస్తుంది. నిజమేనండి, ఇవాళకి వాళ్ళు మీకు రాదు, కానీ క్రమక్రమంగా మీకు కూడా చెడు ఫలితాలు అయిపోయినాయి. ఒక నెల రోజుల పాటు బ్రేక్ ఈవెన్ పాయింట్, తటస్థంగా ఉన్నటువంటి రోజులు, ఆ తర్వాత మీకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయబోయేటువంటి ప్రణాళికలు, గత సమస్యలు, వీటి మీద మీరు ఒక మంచి ఫుట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చక్కగా దానికి బేస్ అంతా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఒక నెల రోజులు పోయిన తర్వాత మీరు చక పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. కాలం మీకు అనుకూలించబోతోంది. దగ్గరలో మీకు సత్ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా కృషి చేయండి. విజయవంతమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అన్నింటినీ తెలివిగా సరిచేస్తారు. ఇవాళ గొప్ప విశేషం అదే. మీరు ప్రాతకాలంలో ప్రారంభం చేసి సాయంకాలం వరకు శ్రమ చేసిన ఫలితాలని కూడా ఒకసారి పూర్తవకపోవచ్చు. కానీ చివరి క్షణంలోనే పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మానసికంగా దృఢంగా ఉండండి, పనులు పూర్తవుతాయి. ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసిన నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్ళండి. అది మీకు అభివృద్ధినిస్తుంది. మకర రాశి. గ్రహస్థితి అనుకూలంగా లేదు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలకి ఇబ్బంది వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీరు చాలా ఎక్కువగా ముందు అడుగు వేయాలి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి,
కుటుంబంలో అందరూ సహకరిస్తూ ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. ఈ ఆనందంతో ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు బాగుంటాయి. రుణాలు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట రెస్పాన్స్ బాగుంటుంది వాళ్ళ. అలాగే స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రయత్నాలు కూడా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈ రోజున అనుకోని లాభాలు పొందే అవకాశం ఉంది. డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. రోజువారీ కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. అలాగే సవ్యంగా ఏ పని కూడా సాగకపోయినా చివరిలో దాని మొత్తాన్ని బలవంతంగా సాధించుకుంటూ ఉంటారు. ఇవాళ దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడిచిన, అకాల భోజనం చేసిన, మృష్టాన్న భోజనం చేసే అవకాశం ఉంది. కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల్లో కనుక మీరు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.